దుబాయ్లో అరెస్ట్ చేశారన్న వార్తలు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఖండించారు. తాను హైదరాబాద్ మణికొండలోని ఇంట్లోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి అబద్దమని చెప్పారు రోహిత్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరి కుటుంబానికి తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తనను దుబాయ్లో అరెస్ట్ చేశారన్న వార్తలు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఖండించారు. తాను హైదరాబాద్ మణికొండలోని ఇంట్లోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ దుబాయ్లోనే ఒక ఈవెంట్ లో మరణించాడన్న ఒక వార్త విపరీతంగా స్ప్రెడ్ అవ్వడము, అదే ఈవెంట్ లో తెలంగాణకు చెందినటువంటి కొంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు దగ్గరుండి ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఈ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంలోనే కేదార్ ఆ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయి ఉంటాడు అనేది కూడా తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతను హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడా లేదా ఈ డ్రగ్స్ కి బాగా అలవాటు పడినటువంటి కేదార్ అది ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే తరుణంలో తన పేరుని విపరీతంగా ప్రచారం జరుపుతా ఉన్నారు సోషల్ మీడియాలో అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేస్తూ దుబాయ్ ఈవెంట్ లో తాను ఉన్నానంటూ ఏదైతే ప్రచారం జరుగుతుందో అది అవాస్తవం అని, హైదరాబాద్ మణికొండ ఇంట్లోనే ఉన్నాను, చాలా సోషల్ మీడియాలో ఇతర సోషల్ మాధ్యమాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఆ ఈవెంట్ లో ఉన్నాడు, అందరు కలిసి ఇక్కడ నుంచి ఆ ఈవెంట్ కి వెళ్లారు, ఆ ఈవెంట్ లో కేదార్ చనిపోయినటువంటి విషయాలు రోహిత్ రెడ్డికి తెలుసు అనే ఒక విషయాలు ప్రచారం జరుగుతా ఉంది. దీనిపైన తను మహాశివరాత్రి సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేస్తూ తాండూరు ప్రజలను ఉద్దేశించి ఏదైతే తన పైన దుష్ప్రచారాన్ని సాగిస్తూ పైలట్ రోహిత్ రెడ్డి ఆ ఈవెంట్ లో ఉన్నాడు, కేదార్ కి రోహిత్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం పైన తను తీవ్రంగా ఖండిస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తను మనకుండా ఇంట్లోనే ఉన్నాను, దుబాయ్ ఈవెంట్ కి వెళ్ళలేదని, ఇది కావాలని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నారని దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజలు ఎవరు కూడా ఈ దుబాయ్ వార్త విషయంలో తనను ఉన్నాడు అనే ప్రచారం సాగిస్తా ఉన్నారు, అవన్నీ కూడా నమ్మకండి. నేను హైదరాబాద్ లోనే మహాశివరాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటా ఉన్నానంటూ కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కేదార్ ఎలా చనిపోయాడనే విషయాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేకపోయారు. కేదార్ చాలా డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. మొన్న పట్టుబడ్డటువంటి రాడిసన్ హోటల్లో కూడా కేదార్ పేరు వెలుగులోకి వచ్చింది. కేదార్ భార్య కూడా మొన్న కేటీఆర్ బావమరిది రాజ్పాకాల ఫామ్ హౌస్ పై జరిగినటువంటి సోదాల్లో కేదార్ భార్య కూడా పట్టుబడింది. కానీ డ్రగ్స్ తో కాకుండా తాను కేవలం పార్టీకి మాత్రమే అటెండ్ అయ్యానంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. కేదార్ భార్య అనేక ఈవెంట్స్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. కేదార్ కి మాత్రం డ్రగ్స్ కేసుతో లింకులున్నాయి, చాలా మంది డ్రగ్స్ ముఠాలతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి డ్రగ్స్ అన్ని కూడా కేదారి ద్వారా హైదరాబాద్ తెలంగాణకు వస్తుంటాయి అంటూ కూడా గతంలో అతనిపైన తీవ్ర అభియోగాలు మోపారు. కాబట్టి ఇతను హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడా లేదా ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్పందన ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.